రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మనతో స్పందించడానికి రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రసన్న గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. మనం మీకు తెలిసే ఉండొచ్చు, కేదార్నాథ్ లో ఒక ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? సాంకేతిక లోపమే అని చెప్తున్నారు, మీరేం చెప్తారండి? సాధారణంగా ఈ హెలికాప్టర్స్ అనేటువంటివి లో హైట్స్ లో ఎగురుతూ ఉంటాయండి. అయితే కేదార్నాథ్ దగ్గర ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆ సమయంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఒకటి పరిగణలో తీసుకోవాలి. రెండోది ఏంటి అంటే ఈ హెలికాప్టర్ల యొక్క సాంకేతిక సమర్థతను కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుందండి. ఒక హెలికాప్టర్ కూలిపోయిందంటే ఒకటి సాంకేతిక కారణాలు అయ్యి ఉండొచ్చు, రెండు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా కావచ్చండి. ఇప్పుడు సాంకేతిక లోపాల దగ్గరకు వచ్చేసరికి మనం అవుట్ డేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి హెలికాప్టర్స్ ని మనం ఉపయోగిస్తూ ఉన్నా, అలాగే హెలికాప్టర్ మెయింటెనెన్స్, ఈ యొక్క ఏరోప్లేన్ మెయింటెనెన్స్, హెలికాప్టర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అవి రెగ్యులర్ గా జరగకపోయినా, వాటిలో ఉన్నటువంటి పార్ట్స్ రీప్లేస్మెంట్ సరిగ్గా జరగకపోయినా సాంకేతిక లోపాలు అనేటువంటి తలెత్తడం చాలా సహజం. పోతే రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే వాతావరణ పరిస్థితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు అండి. అంటే సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఈ ముఖ్యంగా మీరు రీసెంట్ గా ఒక వార్త వినుంటారు. సింగపూర్ ఎయిర్లైన్స్ లో ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క విమానం క్లియర్ ఆ జెట్ కుదుపులకి గురైంది అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయండి. అందులో చాలా విపరీతంగా ఇంజ్యూర్ అవడం అనేటువంటి కూడా జరిగింది. ఈ జెట్ స్ట్రీమ్స్ అనేటువంటివి చాలా హై ఆల్టిట్యూడ్ లో జరిగేటువంటివి, అంటే చాలా ఎత్తులో జరిగేటువంటి ప్రమాదాలు అవి. అలాగే ఈ క్యుములో నింబస్ మేఘాలు అనేటువంటివి ఆవరించినప్పుడు, వాతావరణ పరిస్థితులు సరిగ్గా అనుకూలించినప్పుడు, క్లియర్ విజిబిలిటీ అనేటువంటిది లేనప్పుడు, పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఇలాంటి సమయాల్లో మనకి ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదండి. కాబట్టి ఈ ప్రమాదం జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది వీటి యొక్క టెక్నికల్ పెర్ఫార్మెన్స్ ను కూడా మనం చూడవలసి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా సాధారణంగా ఏదైనా ప్రమాదం, గతంలో జరిగినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రమాదం చూసినప్పుడు కూడా మనం చూడొచ్చు. అక్కడ కూడా మనకి ఆ పర్వత ప్రాంతంలో ఆల్టిట్యూడ్ అనేటువంటిది పడిపోయిందండి. దాని యొక్క ఆల్టిట్యూడ్ పడిపోతుందో అది గమనించలేకపోయింది. క్లియర్ విజిబిలిటీ అనేటువంటిది లేకపోవడం, క్యుములో నింబస్ మేఘాల్లో అది చిక్కుకుపోవడం, అది ప్రధాన కారణమైంది. సేమ్ అదే విధంగా మనం చూస్తే మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గారండి, డిఫెన్స్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ప్రయాణించినటువంటి హెలికాప్టర్ కూడా మనం చూస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ప్రతికూల వాతావరణ పరిస్థితులు అవి కూడా మనం రీసెంట్ గా ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన దాని మీద ఇంకా మనం ఒక కంక్లూజన్ కి అయితే రాలేకపోయాం. ఇనీషియల్ గా టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. బెల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అవుట్ డేటెడ్ టెక్నాలజీ అవడం వలన అక్కడ కూడా సాంకేతిక లోపాలు తలెత్తేటువంటి అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా పైలట్ యొక్క ఎక్స్పీరియన్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ కనుక ఉన్నట్లయితే సాధారణంగా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అది కూడా వాతావరణం అనుకూలించినప్పుడు. అప్పుడు క్రాష్ ల్యాండింగ్ కానీ హార్డ్ ల్యాండింగ్ కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ సాధారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు సర్వైవల్ చాలా తక్కువగా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాంకేతిక లోపం ఉంటున్నారు కాబట్టి దాని యొక్క పెర్ఫార్మెన్స్ చూడాలండి, కంపెనీ పెర్ఫార్మెన్స్. అది శ్రీనివాస్ గారు, జనరల్ గా ఒక ఏరోప్లేన్ ల్యాండ్ అవుతున్నప్పుడు కానివచ్చు, కానీ ఎయిర్ లోకి వెళ్తున్నప్పుడు కానీ అక్కడ క్లైమేట్ టెంపరేచర్ కానివచ్చు, క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది కూడా అధికారులు చెక్ చేసుకుంటారు. అయినా కూడా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? మీరు అన్నట్టు ఇక్కడ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క రిపోర్ట్స్ అనేటువంటివి క్లియర్ గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే యాంటిసిపేట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుందండి. మనం వర్షం వస్తుంది అనుకున్నప్పుడు రాకపోవడం, రాదు అనుకున్నప్పుడు వర్షం రావడం అనేటువంటిది ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా చాలా వేగంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయండి కొన్ని పరిస్థితుల్లో. అది ఈ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అంచనాలకు కూడా మించి జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అటువంటి సమయంలోనే మనకి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయండి. కాబట్టి ఈ వేగంగా జరిగేటువంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా వీళ్ళు ఎత్తు పెంచడం, అంటే ఎక్కువ ఎత్తులు ఎగరడం,
లేదా దాన్ని ఎత్తు తగ్గించడం ఇలాంటి పైలట్లు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆ ఎయిర్ టర్బులెన్స్ అనేటువంటి దాన్ని అవాయిడ్ చేయడం కోసం. మ్మ్. సో ఇవన్నీ కూడా వాతావరణం పరిస్థితులు ముందుగా అంచనా వేసినప్పటికీ కూడా అనుకోనేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయండి. మ్మ్. శ్రీనివాస్ గారు, అలాగే మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే సేఫ్ గా అంటే అక్కడ పైలట్ అయితే సేఫ్ గా ల్యాండ్ చేశారు. సో ఒక పక్కన చూసుకుంటే ఎక్కడైతే ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా పక్కనే ఉన్న ఒక గ్రౌండ్ లో ఒక లోయలో పడింది హెలికాప్టర్. సో ఎలాంటి టైంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటున్నారు కాబట్టి వాళ్ళు అనుకోవలసినటువంటి ప్రాంతంలోకి చేరుకునే లోపల ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు క్లియర్ గ్రౌండ్ విజిబిలిటీ ఉన్నప్పుడు, అలాగే అక్కడ ఎటువంటి చెట్లు చేమలు లేకుండా పవర్ లైన్స్ అనేటువంటివి లేకుండా ఉన్నప్పుడు ఈ పైలట్స్ ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తారు, హార్డ్ ల్యాండింగ్ చేస్తారండి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏంటి అంటే అందులో హార్డ్ ల్యాండింగ్ ఉండకపోవచ్చు. హార్డ్ ల్యాండింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు. సో అనుకున్నటువంటి ఆ యొక్క హెలీప్యాడ్ లో మనకి కిందకు దించకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళకి కింద ఉన్నటువంటి ల్యాండింగ్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. గ్రౌండ్ క్లియర్ విజిబిలిటీ ఉండాలి, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉండాలి. అక్కడ ఎటువంటి పవర్ లైన్స్, హై టెన్షన్ లైన్స్ అనేటువంటి ప్రయాణించకుండా ఉండాలి. అలాగే చెట్లు అటువంటివి లేకుండా క్లియర్ గ్రౌండ్ ఉన్నప్పుడు అటువంటి అటువంటి భౌగోళిక పరిస్థితులు అనుకూలిస్తాయండి వీళ్ళకి. సో అటువంటిప్పుడు మనకు జరుగుతుంది ఇది హార్డ్ ల్యాండింగ్. ఓకే శ్రీనివాస్ గారు, అంటే మీరు చెప్పినట్లుగా అంటే పైలట్ కి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి ల్యాండ్ చేసే సమయంలో అంటున్నారు. సో కంపెనీస్ ని బట్టి కూడా ఈ పైలట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలనుకోవచ్చా? అంటే ఇప్పుడు మనకి వీళ్ళని ఎయిర్ ఫ్లయింగ్ అవర్స్ లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ కొలవడం అనేటువంటి జరుగుతుందండి. హైయెస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని కంపెనీస్ సాధారణంగా హైర్ చేస్తూ ఉంటాయి. బట్ ఎనీహౌ దేర్ ఫ్లయింగ్ అవర్స్ హ్యావ్ టు బి స్టార్టెడ్ ఫ్రమ్ 1 hour. అలాగే దాని నుంచి వాళ్ళు హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఫ్లయింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ కి వెళ్తారండి. సో సాధారణంగా ఇటువంటి కంపెనీలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని హైర్ చేయడం అనేటువంటిది బేస్డ్ ఆన్ దేర్ రెమ్యునరేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.